చెప్పండి. మాట మాట పెరిగిద్దని కట్ చేయడం నేను ఆ మాట అన్నా. ఏమని అన్నారు మీరు? మాట పెరగకూడదని నేను ఆ మాట అన్నాను. ఇక్కడ చాలా క్రిస్టియన్ ఇల్లు ఉన్నాయి. ఈ బిట్లో చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. ఆల్రెడీ వెంచర్ తీసుకునేటప్పుడులోనే చూశాను. అవన్నీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి మాట్లాడండి. ఎవరితో మాట్లాడమంటారు చెప్పండి. చెప్పే కదమ్మా, అదే ఎవరితో మాట్లాడమంటారు చెప్పండి. ఎవరితో మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు బిట్టు మీరుంది ఏమండి, మేము ఇల్లు కట్టుకోవటానికి మీరు ఎవరు తీయండి, మీరు కూడా తీయండి. నాకేమైంది, నాకు ఏమి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, తీయండి. తీయండి. చర్చి ఇల్లు రెండు ఉంటాయి. మీరు అది వెళ్ళి ఇంకా మాట్లాడుకోండి. నేను అనవసరంగా మాట్లాడను. అది మీరు వెళ్ళి పని అరుస్తున్నారు. మనం లక్షలు పెట్టుకొని మనం ఆపుకోవటానికి చర్చి కట్టుకుంటారా? ఇళ్ళ మధ్య చర్చి లక్షలు పెట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. లక్షలు పెట్టి మేము కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి చర్చిలకు కాదు మేము తీసుకుంటే ఒప్పుకుంటారా? మీరు మీరందరూ ఉంటున్నారు, వచ్చి మేము పక్కనే గుడి కడితే మీరు ఒప్పుకుంటారా? మాట్లాడినమ్మా, ఎన్ని మాటలు నేను చెప్పాను ఆల్రెడీ. ఇది పొజిషన్ అమ్మ, వెళ్ళి అడగండి అని. వెళ్ళండి. ఎందుకు మాట్లాడుకునేది అనవసరం? మాట్లాడదండి కదా సార్. ఇప్పుడు మీరు మాట్లాడేది మీ చేతం చేసుకోండి. నేను ఆ మాట లేదన్నా. ఇప్పుడు మీరు అన్నారు, ఏమన్నారు? కమిషనర్ కి వెళ్ళండి, పోలీసుల కాడికి వెళ్ళండి, మినిస్టర్ కాడికి పోండి అన్నారు. దేనికి అన్నారు ఆ మాట? లా ఒకటి ఉంటుందమ్మా. నువ్వు ఆ మాట అనలా, మీరు ఆ మాట అనలేదు. అందుకదండి మీరు ఎలాగ మాట్లాడుతున్నారు. మీరు నలుగురు వచ్చారా? ఎవరు? ఇలా డిస్టర్బ్ చేసి గొడవ పెట్టుకోవడానికి ఏంటి డిస్టర్బ్ చేసేది? గొడవ పెట్టుకోవడానికి మాట్లాడొద్దు. దానికి ఆల్రెడీ రికార్డ్ అవుద్ది. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు? నిజమే సార్, బానే ఉంది. నేను మాట్లాడిన అనవసరంగా. ఎందుకంటే మందిరం కడతాను, అవి కడతాను. మీరందరూ ఉండే చోట కట్టుకుంటే ఓకే, అది మీరు వేరు. మేమందరం ఉండే ఇల్లు లేదులే, మందిరమే. ఎందుకు మళ్ళీ మాటలు? ఇల్లు మందిరం ఉండని చెప్పండి. నేను ఇటు ఒక్క మేము గుడి కట్టి మేము గొడవే కదా ఇద్దరికి. వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్నారు కన్నా. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఎవరండి? మీరేగా. అవుతుంది ఎంతమందికి ఎవరు అడగలేదు కదా, చేయబట్టే కదా మేము అడుగుతుంది. గొడవ చేయాల, గొడవ చేయబట్టి పక్క కడుతున్నారని అడుగుతుంది. మేము విషయం చెప్పిన ఏంది అన్నారు, చెప్పాను. ఏ టెట్ట కడతానంటే లా ఉండదు. ఒకసారి దానిపై చెప్పండి. అదే లా ఉండదు. అదే నేను గొడవ పెట్టుకోలేదు. మరి చూస్తున్నదే మీరు ఎంఆర్ఐ చెప్పుకోండి, మినిస్టర్ కమిషన్ చెప్పుకోండి. వెళ్ళి మాట్లాడండి అన్న అని చెప్తున్నాను. ఇల్లు మందిరం ఉంటది, ఈ రెండు తప్పితే నేను వాళ్ళ ఇల్లు మందిరం ఉంటది అన్న. ఎవరైనా ఉంటే వెళ్ళి మాట్లాడండి. ఎంఆర్ఐ కమిషనర్ వీళ్ళు ఉంటారు కదా అన్నాను. నమస్తే అండి. మీ దగ్గరకు మున్సిపల్ కమిషనర్ గారండి. సార్ నమస్తే, నేను ఒంగోలు నుంచి సార్. చెప్పండి సార్. హిందూ సంఘాల లీగల్ అడ్వైజర్ని. చెప్పండి సార్. అదే అద్దంకిలో గర్తీ కాలనీలో పచ్చందేవ్ లైన్లో ఒక హిందువుల మధ్య చర్చి ఒకటి కడుతున్నారండి. దానికి సంబంధించి అది ఏంటంటే మనకు మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా కలెక్టర్ పర్మిషన్ తప్పనిసరి. అవునండి. అది కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోమనండి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఆల్రెడీ ఒకటి ఉంది. ఆ సౌండ్ తోటి ఉండలేకపోతున్నారు. మళ్ళా ఇది పెట్టి రేపొద్దున ఇదంతా గొడవలు అయిపోయే కంటే దాన్ని ముందుగానే పర్మిషన్ తెచ్చి కట్టుకోమనండి. చెప్తాను. కొంచెం చూడండి సార్. అది హలో సార్, నేను సార్ విజయలక్ష్మి. సార్, ఇప్పుడు మా కలెక్టర్ కి స్పీడ్ పోస్ట్ చేద్దామంటారా లేదా ఆపేశారు కదా అని కామ్గా ఉండమంటారా? అర్థం కాలేదు. పోస్ట్ వేసేసేయండి. ఏముందంటే ఆపేశారు కరెక్టే. వాడు ఆపాడు అనుకుంటున్నారా మీరు? ఆపాడంట. అంటే నిన్న ఏం జరిగిందంటే అద్దెకి కలెక్టర్ వస్తున్నారని నిన్న అద్దె తీసుకొని మేము పోయాం. కలెక్టర్ కాడికి వెళ్తేను మున్సిపల్ ఆఫీస్ లో వాళ్ళు ఉంటున్నా, అమ్మ మేము ఆపిచ్చాము, అతనికి మాకు గొడవ కూడా అయ్యింది, పని కూడా చెయ్యట్లేదు కదా, మీరు మళ్ళీ కలెక్టర్ కి ఇచ్చి ఎందుకు ఇష్యూ చేస్తారు, మమ్మల్ని మా ఉద్యోగాలు తీయటానికి అని మమ్మల్ని ఆయన కాడికి ఇలా వాళ్ళు. సరే, మీకు అవకాశం ఉంటే ఒక రిజిస్టర్ పోస్ట్ పడేయండి, సరిపోతుంది. సరిపోద్ది అనుకుంటా నేను. అంత అలాంటప్పుడు మీరు అంత మళ్ళీ దాకా పెట్టుకోవాల్సిన లేదు. అయ్యి ఆడికి పంపించినా మళ్ళీ అదే కాపీ ఏడకే పంపిస్తాడు. ఇంకా అందుకంటే ఆయన చేసేది అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక కాపీ వేసేయండి, రిజిస్టర్ పోస్ట్ వేసేయండి.
రిజిస్టర్ పోస్ట్ ఏమంటారా? రిజిస్టర్ పోస్ట్ చేసేయండి, ఇంకా దానికి అంత అవసరం లేదు. రిజిస్టర్ పోస్ట్ అయితే ఈ కాపీ ఆడికి వెళ్తుంది, ఆయన సైన్ చేసి దీన్ని ఏందో చూడమని కిందకి వేస్తాడు.